అందరికీ నమస్కారం అండి. ఈ అటువైపే మన కావలి అటువైపు ఆ జిల్లాల్లోనే ఎక్కువ ఒక మామూలుగా తల్లి అక్కగారు ఉన్నది. ఆ తల్లిని అక్కగారిని ఆస్తుల గొడవల్లోనే పంపకాల్లో ఆడపిల్లకి ఇచ్చేస్తుందేమో అని ఆందోళన వాటిల్లోనే ఆ తల్లిని పరిగెట్టించి కొడుకు ఇల్లంతా లోపలంతా పరుగులెట్టిస్తున్నాడు. బాగా ఉన్నతమైన కుటుంబం, మంచి పరుగుగల కుటుంబం, మంచి కుటుంబం, మనుషులు కూడా చాలా క్లాసుగా ఉన్నారు. చీపు పనులు కదండి. ఆ చెల్లెలు ఎవరో అక్కో చెల్లెలు ఆవిడ ఆడబడుసు అత్తగారు ఇద్దరు కూడా ఆ ఇంటి కూతురు తల్లి ఇద్దరు కూడా ఇల్లంతా పరుగులు గొడవల కింద ఉన్నాయి. అది ఎవరో తీసి యూట్యూబ్లో పెట్టారు. అంటే కడకి మన ఇల్లు ఒక బజార్లాగా అయిపోతుంది. ఆస్తి ఉన్నవాళ్ళకి అదే పరిస్థితి, ఆస్తి లేనివాళ్ళకి అదే పరిస్థితి. నిజంగా మొన్నటిదాకా నాకు ఏమనిపించేదంటే వృద్ధాశ్రమాలు అనవసరం, తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. వీళ్ళేమో ఎవరిని చూడలేక నా మనవాళ్ళు లేడు, కోడలు లేదు, కూతురు లేదు అని బెంగ పెట్టుకుని బాధపడుతున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నామేమో అని అనిపించేది నాకు. కానండి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ వృద్ధాశ్రమాల్లోనే సుఖంగా ఉంటారేమో వాళ్ళు అనిపిస్తుంది. ఇవి ఉన్న పరిస్థితులను చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో అలా పరుగులెట్టించుకోవటం ఏంటండి. ఇప్పుడు కోడలు తిట్టిందంటే బయట నుంచి వచ్చింది, కొడుకు ఏమైందండి, కన్న పేగు కదలదా, ఒంట్లో ఉన్న రక్తం ఆ తల్లి రక్తం కాదా, కదలదా? మరీ అంత దారుణమా? ఏమైపోయింది? అప్పుడు వరకు ఉన్న ప్రేమ అంతా ఏమైపోద్ది? అది నిజంగా భార్య మంచిదే అనుకోండి, ఈ కొడుకే మంచోడు కాదనుకోండి, ఇది ఆ క్రెడిట్ అంతా కొడుకుకి వెళ్దాం, కోడలకి వెళ్ళిపోద్ది. కోడలు మంచిది కాదంటారు, అదొకటి వస్తుంది. ఎందుకంటే కోడలు మంచిదైనా మంచిది కాకపోయినా బయట నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి కొన్ని అభిప్రాయాలు, కొన్ని రకాలైన ఇది ఉంటుంది. మన ఇంట్లో పుట్టి పెరిగినోడికి ఏమైంది? ఇంకేమన్నా పెళ్ళం ఇబ్బంది పెడుతుంటే ఎన్ని రోజులు ఉంటుందిలే అమ్మ, ఎన్ని రోజులు ఉంటాడు నాన్న, వయసు అయిపోయింది కదా, ఏదో మనకు ఉన్నంతలో మనం పెడదాం, వాళ్ళకి అడదేర్చేద్దాం, ఎందుకు లేవే అని కొడుకు భార్యకి చెప్పాలి. కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. ఆస్తులుంటే ఈ రకంగా ఉంటుంది అని అనిపిస్తుంది.